శర్వానంద్ మీరు సిద్ధార్థ్ మాట్లాడిన తర్వాత శర్వానంద్ మాట్లాడతారు. ఇప్పుడు సిద్ధార్థ్ ఇస్ గోయింగ్ టు స్పీక్ అండ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో సిద్ధార్థ్, వాట్సాప్ సిద్ధార్థ్, చాలా కాలం అయింది తెలుగు సినిమాల్ని, అంటే వీ హ్యావెన్ సీన్ యూ సిన్స్ ఎ లాంగ్ టైమ్. సో వాట్స్ హ్యాపెనింగ్? నేను వెళ్ళనా? మిగిలిన చెప్తారా మొత్తం కదంతా అడిగిన వాటి అన్నిటికీ? ఓకే. అప్పుడో ఎప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో కలలా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. అందరికీ నమస్కారం. నా పేరు సిద్ధార్థ్ అండి. ఇప్పుడు నేను పాడి మీరు విన్న పాట క్రితం 15 years ముందుకు వచ్చిన బొమ్మరులు సినిమా నుంచి. ఆ సినిమా 15 years కంప్లీట్ చేయటం, దాన్ని సెలబ్రేట్ చేయకపోవటం, ఎందుకంటే కోవిడ్ కాబట్టి. కానీ ఇవాళ నేను ఎందుకు ఈ పాట మీ ముందు పాడానంటే, నాకు తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఏదో గ్యాప్ ఉందని విన్నాను. అలాంటి గ్యాప్ ఏది లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న యంగ్ ఏజ్ పిల్లోలు, టీనేజ్ కుర్రోళ్ళు, అమ్మాయిలు, వాళ్ళతో ఒక పర్సనల్ మ్యాటర్ నేను చెప్పాలనుకుంటున్నాను. మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడగండి, వాళ్ళు లవ్ చేసినప్పుడు వాళ్ళకి ఫేవరెట్ సినిమా ఏంటి, వాళ్ళు ఏ సినిమా కలిసి చూశారు, మీరు వచ్చే ముందు వాళ్ళు ఎలాంటి సినిమాని చూసి ఏ కుర్రోడిని హీరో చేశారు అని ఒకసారి అడగండి. వాళ్ళు చాలా చెప్తారు కథలు, నా బొమ్మరులు సినిమా గురించి, నా సినిమాల గురించి. కానీ మీరు ఈ రీసెంట్ పాస్ట్లో నన్ను చూడలేదు కాబట్టి మళ్ళీ ఒక ఇంట్రొడక్షన్ ఇద్దామని. సో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నా ఫ్రెండ్ రమేష్ చెప్పినట్టు. నాకు నా ప్రేక్షకుల మధ్యలో ఎప్పుడు గ్యాప్ రాదండి. నేను మీ సిద్ధుని. ఆ గుర్తింపు కానీ ఆ గౌరవం కానీ నా దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు. నేను స్టారా, నేను యాక్టరా అని చాలామంది అడుగుతారు. నేను ఎప్పుడు నన్ను స్టార్గా చూడట్లేదు, ఇప్పుడు కూడా చూడను. కానీ నేను ఒక యాక్టర్ని. కానీ నన్ను స్టార్ చేసింది తెలుగు ప్రేక్షకులు. ఏ స్టార్కి సొంతంగా వెలుగు ఉండదు. ఏ స్టార్ అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా సూర్యుడిని చూసి వెలుగు తీసుకోవాలి. అలా సిద్ధార్థ్ స్టార్ అంటే తెలుగు ప్రేక్షకులు నా సూర్యుడు. మహాసముద్రం ఈ వేదిక గురించి నేను 9 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. అలాంటి బ్రహ్మాండమైన వేదికల్లో ఇంత ప్రముఖులు కానీ పెద్దోళ్ళు కానీ ఉన్న ఒక ఆడియన్స్ ముందు నేను మళ్ళీ మైక్ పట్టుకుని మీ ముందు నుంచున్నానంటే నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయానికి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. నా మహాసముద్రం ఫ్లాష్ బ్యాక్ జమినీ కిరణ్ గారి నుంచి స్టార్ట్ అయింది. నేను ఈ సినిమాలో పనిచేయటం చాలా క్రెడిట్ నేను జమినీ కిరణ్ గారికి ఇస్తాను. సో కిరణ్ గారు చాలా చాలా థ్యాంక్స్ నన్ను అజయ్ భూపతిని కలిపినందుకు. సెకండ్, మా ప్రొడ్యూసర్ అనిల్ సుంకారా గారు, మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, వెరీ డేరింగ్ అండ్ వెరీ డైనామిక్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ అనిల్ గారు. మీరు ఒక అన్నయ్య స్థానంలో ఉండి ఈ సినిమాలో నా క్యారెక్టర్ కానీ, నా పార్టిసిపేషన్ కానీ, నా ఇమోషన్స్ కానీ, నా మెంటల్ ఫీలింగ్స్ కానీ మీరు బాగా పక్క నుండి చూసుకున్నారు.
థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ కాస్ట్ అండ్ క్రూ. మీరు లేరంటే ఈ సినిమా లేదు, మీరు లేరంటే ఇవాళ థియేట్రికల్ రిలీజ్ ఉండదు. మీరున్నారు కాబట్టి మేము 2 years తర్వాత థియేటర్లో మా పేరు, మా ఫేసెస్ చూడబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇండస్ట్రీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అందరూ ఆబ్వియస్గా అజయ్ భూపతిని పొగిడారు, కానీ దాని తర్వాత ఈ సినిమాలో ఉన్న టెక్నికల్ హైలైట్స్ గురించి బాగా చెప్పారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ, చైతన్ భారద్వాజ్ మ్యూజిక్, ఇవి ఈ సినిమాకి ఎవ్రీ టైం మీరు చూసినప్పుడు ఈ సినిమాకి ఈ సినిమాటోగ్రఫీ, ఈ మ్యూజిక్ ఇంకా వాల్యూ పెంచుతూనే ఉంటాయి. అలాంటి ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్ ఈ సినిమాలో పనిచేశారు. ప్రత్యేకంగా నేను ఎవరైనా మిస్ అయ్యానంటే క్షమించండి. ఎడిటర్ ప్రవీణ్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్. మా ప్రొడ్యూసర్ అనిల్ శంకర గారు ఎంత డైనామిక్గా ప్రొడ్యూస్ చేసినా, ఆయన యుఎస్లో ఉంటారు, చాలా బిజీగా ఉంటారు, వేరే టైం జోన్లో ఉంటారు, కానీ ఆయన ఇక్కడ లేరు, వేరే కంట్రీలో ఉన్నారని ఏ ఒక్కరోజు మాకు కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా చూసుకుంది మా ప్రొడక్షన్ టీం మొత్తం. కిషోర్ గారు, మహేష్ అండ్ ఆల్ ద టీమ్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్, స్టార్టింగ్ విత్ కో డైరెక్టర్ నందు గారు, మీరు ఈ సినిమాకి చూపించిన కమిట్మెంట్, కోవిడ్ టైంలో ఇంత పెద్ద ఒక యూనిట్ని, ఇంత పెద్ద ఒక అవుట్డోర్ యూనిట్ని 85 days అవుట్డోర్ చేయటం, ఇట్స్ నాట్ అ జోక్. సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్ టీమ్ దట్ వర్క్ సో హార్డ్. పేరు పేరున మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరికీ ఈ సినిమా ఒక మైల్ స్టోన్ ఫిల్మ్గా మారుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. అను, you're wonderful in the film as Smita. Congratulations on another great performance from you. ఈ సినిమాలో నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక కల ఉండే, లైఫ్లో పర్ఫెక్షన్ ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ అని. నాకు నచ్చిన పని చేయడానికి నన్ను పిలిచి, గౌరవించి, బాగా డబ్బులు ఇచ్చి, బాగా నన్ను ప్యాంపర్ చేసి ఎవరైనా నా దగ్గర పని తీసుకుంటే అది నా డ్రీమ్ అని నేను చెప్తాను. అలాంటి డ్రీమ్ ఈ సినిమాలో ఎవ్రీ డే నేను ఆ డ్రీమ్ రియాలిటీ అయ్యిందని నేను ఫీల్ అయ్యాను. అలా ఈ సినిమాలో నాతో పనిచేసిన యాక్టర్స్, జేబీ గారు ఇవాళ ఆయన రాలేకపోయారు. చుంచుమామగా ఆయన చేసిన పర్ఫార్మెన్స్, ఆయన లుక్, అండ్ ఆయన ఎంత సీనియర్, ఆయన లెజెండరీ యాక్టర్, కానీ నాతో శర్వాతో పోటీ పడుతూ ఆయన పరిగెత్తడం, ఆయన యాటిట్యూడ్, ఆయన ఎనర్జీ, ఆయన దగ్గర మేము చాలా నేర్చుకున్నాం. రావు రమేష్ గారు, నాకు రావు రమేష్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన మ్యానరిజమ్స్, ఆయన టాలెంట్, ఆయన హ్యూమిలిటీ, డౌన్ టు ఎర్త్ అంటే మా రమేష్ గారే. అండ్ ఐ కాంట్ వెయిట్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్. ఇంకా మీరు నేను కలిసి చేయాల్సింది చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ టీచింగ్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. సార్ ఉండండి సార్, ఇది నా టైం, మీరు ఆల్రెడీ మాట్లాడేశారు. అండ్ ఈ సినిమాలో రావు రమేష్ గారు అద్భుతమైన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రం పనిచేయట్లేదు. ఈ సినిమా సృష్టించడంలో ఆయన చెయ్యి ఉంది. ఆయన ఉన్నారు కాబట్టి అజయ్ భూపతి అనిల్ శంకర దగ్గరికి వెళ్ళాడు, శర్వా దగ్గరికి వెళ్ళాడు. సో రావు రమేష్ గారు, బిహైండ్ ద సీన్స్ మీరు చేసిన పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అదితి, మహాసముద్రంలో మహా, అందమైన అమ్మాయి, అద్భుతమైన నటి. అండ్ ఈ క్యారెక్టర్ కావాల్సిన ఒక్కొక్క ఎమోషన్ని చాలా గ్రేస్ఫుల్గా, చాలా ఆనెస్ట్గా పర్ఫామ్ చేసింది. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అదితి. ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ ఫిల్మ్ ఫర్ యూ. అండ్ ఐ థింక్ యూ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ ఐ వర్క్డ్ విత్. సో ఆల్ ద బెస్ట్. అండ్ అజయ్ భూపతి సెట్లో అదితిని మాత్రమే పొగడతాడు, శర్వాని నన్ను పొగడడు. ఇది నిజం, ఇది మీరు నేను చెప్తే వినాలి. సో మీ యాంజల్ని మేము కూడా కొంచెం పొగడుతున్నాం అజయ్ గారు. ప్రతి సినిమా చేయడానికి ఒక కారణం ఉంటుందని, అండ్ ప్రతి సినిమాకు ఒక టేక్అవే ఉంటుంది. స్టార్ట్ చేసేటప్పుడు ఒక మైండ్ సెట్, కంప్లీట్ చేసేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్.
ఈ సినిమాలో డబ్బింగ్ ముందు, రిలీజ్ ముందు నాకు ఒక చాలా పెద్ద టేక్అవే దొరికింది. నేను ఫస్ట్ టైం ఒక వేదిక మీద నాతో పనిచేసిన ఒక వ్యక్తికి ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. శర్వా, ఐ లవ్ యూ రా. నాకు మహాసముద్రం ద్వారా ఏం వస్తుందో, ఏం దొరుకుతుందో, నా గురించి జనాలు ఏం ఊహిస్తారో, ఏం చూసి ఏది చప్పట్లు కొడతారో అదంతా తర్వాత. నాకు శర్వా దొరికాడు. ఈ సినిమాలో నాకు చాలా పెద్ద టేక్అవే రాది. అండ్ చాలామంది అనిల్ సుంకార గారు, అజయ్ భూపతి, శర్వానంద్ వీళ్ళందరూ చాలా స్వీట్ పీపుల్ అండి. ఎందుకంటే ఈ స్టేజ్ దాకా ఇది ఒక 2 హీరో ఫిల్మ్ అని మీకు చెప్తున్నారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు కాదు, నేను చచ్చే వరకు మహాసముద్రం శర్వానంద్ సినిమా. శర్వానంద్ వల్ల ఈ సినిమాకి ఇంత స్కేల్ వచ్చింది, ఇంత బడ్జెట్ వచ్చింది. శర్వా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఒక మాస్ ఫిల్మ్గా ఈరోజు మీ ముందుకు వచ్చింది. సో శర్వా, ఇది ఒక బ్లాక్ బస్టర్. మన డైరెక్టర్ మనకు ముందే తొడగొట్టి చెప్పేశాడు. సో ఈ బ్లాక్ బస్టర్లో నేను ఫస్ట్ నుంచి ఎండ్ దాకా నీ పక్కన నుంచోవడంలో చాలా గర్వపడుతున్నాను శర్వా. యువర్ జర్నీ యాజ్ అన్ యాక్టర్, యువర్ జర్నీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, అవర్ జర్నీ యాజ్ ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. అజయ్ భూపతి, RX100లో నా దగ్గర ఎంత స్పీడ్ ఉందని చూపిస్తూ మహాసముద్రంతో నా దగ్గర మైలేజ్ కూడా ఉందని చూపిస్తున్నాడు అజయ్ భూపతి. మా గురుగారు మణిరత్నం గారి దగ్గర నాకు తెలిసిన కొంచెం సినిమా నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. కానీ ఏకలవ్యుడుగా దూరం నుంచి కొంతమంది డైరెక్టర్స్ దగ్గర నేర్చుకున్నాను. కానీ వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా పనిచేసే అదృష్టం నాకు దొరకలేదు. ఆ లిస్ట్లో చాలా పైకి ఉన్న ఒక నేమ్ రామ్ గోపాల్ వర్మ గారు. సో RGV గారు శిష్యుడితో ఒక సినిమా చేసేసాను. సో అట్లీస్ట్ ఆ కనెక్షన్లో సహస్రా మీ డాడీ గురించే చెప్తున్నా, విను సేమ్ అజయ్ పోలిక్లే. సో అలాంటి RGV గారి దగ్గర శిష్యుడుగా పనిచేసిన అజయ్ భూపతి, RX100 తర్వాత ఈ కథే తీస్తాను, నాకు కావాల్సిన హీరోస్తోనే చేస్తాను, నాకు నచ్చినట్టే తీస్తాను అని అప్పటి నుంచి ఇప్పుడు తొడగొట్టే వరకు కొంచెం కూడా స్పీడ్ తగ్గించట్లేదు, కొంచెం కూడా కాన్ఫిడెన్స్ తగ్గించట్లేదు. మహాసముద్రం సినిమాలో అందరూ సిద్ధార్థ్కి కంబ్యాక్ అంటున్నారు. ఇది నా కంబ్యాక్ ఫిల్మ్ కాదండి, ఇది నా రీలాంచ్. ఎందుకంటే సిద్ధార్థ్ అనే యాక్టర్ని ఇలా కూడా చూడొచ్చు అని నేను చిన్నప్పటి నుంచి కలలు చూస్తున్నాను. కానీ ఓ నటుడు, రైటర్, డైరెక్టర్ లేకుండా ఏమీ పీకలేడు అని నేను చాలా రియలైజ్ అయ్యా. సో అజయ్ భూపతి నన్ను మళ్ళీ నా ఇండస్ట్రీకి, నా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ఈ మహాసముద్రం సినిమా ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అవుతుంది. ఎందుకంటే ఇది మల్టీ స్టారర్ కాదు, స్టార్స్ లక్షలు ఉంటాయి. స్టార్స్ అంటేనే మల్టీ. కానీ ఒక్కొక్క స్టార్ కావాల్సిన వెలుగు చూపిస్తూ ప్రతి క్యారెక్టర్లో లోతు, కొలవలేని లోతున్న ప్రేమ అంతా. ఎంత అందమైన మాట అండి. అలాంటి లోతుతో ఒక్కొక్క క్యారెక్టర్ని సృష్టించి ఒక్కొక్క క్యారెక్టర్ని పక్క నుండి ముండి బ్రెయిన్ నీ స్టైల్లో హ్యా అని అందరి దగ్గర పని తీసుకుని ఇంత అద్భుతమైన ఒక సినిమా ఇచ్చారండి మీరు. ఈ మహాసముద్రం అజయ్ చెప్పినట్టు అనిల్ సుంకార గారి కంపెనీలో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. శర్వానంద్, సిద్ధార్థ్ కెరియర్లో మర్చిపోలేని ఓ విజయం ఈ సినిమా సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. అదితిరావు హైదరీ పర్ఫార్మెన్స్, రావు రమేష్ గారు, జగపతి జేబీ గారు, అను ఎమాన్లు అందరు పర్ఫార్మెన్సెస్తో ఈ సినిమాని అందరు సెలబ్రేట్ చేస్తారని నమ్మకం నాకుంది. ముఖ్యంగా థియేట్రికల్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా ఇది. మనకు తెలిసిన వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద వచ్చారని చప్పట్లు కొట్టకుండా, స్క్రీన్ మీద వచ్చిన వాళ్ళు ఏం చేశారని చూసి చప్పట్లు కొట్టే సినిమా ఇది. అలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండాలి. ప్రతి సినిమాలో స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ షుడ్ బి ద హీరో. అదే సినిమాకు మంచిది,
కళకు మంచిది. మళ్ళీ ఈ వేదిక మీద నాకు ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినందుకు నా ప్రేక్షకులందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ నా మాటలు మీ దగ్గరకు వస్తున్నాయంటే మీడియా వల్లే. లాస్ట్ 3 days నా మైండ్లో చాలా థాట్స్ అండి. నేను రోజు 10 గంటలు నేను ప్రమోషన్స్ చేస్తున్నాను. ఆ 3 daysలో నన్ను చాలా ఇమోషనల్గా మూవ్ చేసిన ఒక విషయం జరిగింది. తెలుగు మీడియా నాకు ఇచ్చిన రెస్పెక్ట్, తెలుగు మీడియా నాకు చూపించిన ప్రేమ నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. ఈ లాస్ట్ 3 days మీరు నాకు చూపించిన లవ్ కోసం, ద ఎంకరేజింగ్ వర్డ్స్. నా ఆడియన్స్కి నాకు మధ్యలో ఎవరు రారు, ఎందుకంటే ప్రేమ అలాంటి ఒక ఎమోషన్. అండ్ ఆ ప్రేక్షకులకి నేను చెప్పే విషయం, మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇండస్ట్రీలో పెద్దోళ్ళు ప్రముఖులు అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. కమ్బ్యాక్ అనే పదాన్ని పడేసి ఇక బ్యాక్, ఐఎమ్ బ్యాక్ గైస్. ఇంకా నేను మీ దగ్గర చేయాల్సింది చాలా ఉంది. మిమ్మల్ని అల్లరించాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఇక గ్యాప్ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, నేను మీ సిద్ధుని. October 14 థియేటర్లో కలుద్దాం. మహాసముద్రం. థ్యాంక్ యూ. Thank you, Siddharth. We'll